మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి. వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు. అమ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియదు మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. రాక్షసుల్లా కూడా రావచ్చు. ఎవరి నరహంతకుడు పగీరా భయంకరంగా చంపాడు. కేసు వాపస్ తీసుకున్నాడు. వీడు రక్తం తాగే రాక్షసుడై ఉంటాడు. తుఫాన్ చూస్తుంటది. మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. మూవీలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. ఈ స్పెషల్ సాంగ్ సెకండ్ హాఫ్ లో రాబోతుంది. మెయిన్ గా ఈ స్పెషల్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో టోటల్ గా 8 to 9 ఫైట్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి. అన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా మాస్ గా ఉండబోతున్నాయి. మెయిన్ గా ఈ మూవీ ప్రీ ఇంటర్వెల్ లో ఒక జాతర ఫైట్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. ఆ జాతర ఫైట్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అలాగే ఈ జాతర సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మనేసి ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. మూవీ మొత్తంలో తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీని హరిశంకర్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 500 crores ని గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్